తెలంగాణ రాజకీయాల్లో అగ్గిరాజేసిన అతిపెద్ద సంచలనం. రాష్ట్రంలో వందల కోట్ల భూ కుంభకోణం జరిగితే ఆధారాలతో సహా ప్రధాన ప్రతిపక్షం బద్దలు కొడితే ఆ వార్తను ప్రజలకు చేరవేయటానికి మీడియా గొంతు ఎందుకు పెగలలేదు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తమ్ముడు కొండలరెడ్డి కేంద్రంగా వేల కోట్ల భూదందాలు బట్టబయలవుతుంటే ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆధారాలు చూపిస్తుంటే ఈ రాష్ట్రంలోని బడా మీడియా సంస్థలకు ఎందుకు వెన్నులో వణుకు పుట్టింది? తెలంగాణ రాష్ట్రంలో 500 కోట్ల రూపాయల భారీ భూ కుంభకోణం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన తమ్ముడు కొండలరెడ్డి ప్రధాన సూత్రధారులు. ఆధారాలతో సహా బయటపెట్టిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్. ఇవాళ అనుముల కొండలరెడ్డి రేవంత్ రెడ్డి గారికి స్వయాన తమ్ముడు. ఆయన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. ఇందులో ఏం చెప్తున్నాడంటే, నేను చైర్మన్గా ఉన్నాను టెసరాక్ట్ అనే ఒక కంపెనీకి అని చెప్పి కొండలరెడ్డి గారు ఇలా స్పష్టంగా రాశారు. టెసరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్కి, భూపాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నేను బాధ్యుడిని అని చెప్పి కొండలరెడ్డి గారు రాసుకున్న వారి లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఇది. అదే సంస్థ టెసరాక్ట్ అనే సంస్థ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ కంపెనీ నేను అని చెప్పుకొని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అమెరికన్ కాన్సుల్ జనరల్ కూడా అటెండ్ అయిన విషయం. తర్వాత కొండలరెడ్డి గారు ఈ మధ్య కాలంలో మరి సడన్గా ఆయన ఏం చదువుకున్నాడో ఏం చేశాడో నాకు తెలియదు, కానీ సడన్గా యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో టెసరాక్ట్ చైర్మన్గా ఆయన జాయిన్ అయ్యారు అని చెప్పేసి వారు స్వయంగా లింక్డ్ఇన్లో పెట్టుకున్న వ్యవహారం. యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫోరం కూడా వీఆర్ డిలైటెడ్ టు వెల్కమ్ శ్రీ కొండల్ అనుముల చైర్మన్ ఆఫ్ టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ అని చెప్పి వాళ్ళు కూడా ఇచ్చిన ఇగో వారి స్టేట్మెంట్. ఇవన్నిటితో పాటు మరి ఎవరి టెసరాక్ట్ ఏంది కథ అని చెప్పి మేము కూడా ఆశ్చర్యపోయి సడన్గా చదువు రాని రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ చదువు రాదు, పొట్టగొస్తే అక్షరం ముక్క లేదు, వీళ్ళందరూ సడన్గా కోట్లు బూట్లు వేసుకొని మరి ఇంత పెద్ద పెద్ద కంపెనీలకు చైర్మన్లు ఎట్లా అయిపోతున్నారు? ఎవరి కంపెనీ ఏంది కంపెనీ అని తవ్వితే ఈ కంపెనీ పేరు టెసరాక్ట్ అడ్వాన్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అట. ఈ కంపెనీ ఫోన్ నెంబర్ ఇది, వాళ్ళ వెబ్సైట్ ఇది. కంపెనీ ఎంత గొప్ప కంపెనీ అయ్యా అంటే కంపెనీ ఫోన్ నెంబర్ ఏందని చూసినాం, 12345678 ఇది వాళ్ళ వెబ్సైట్. మరి ఇట్లాంటి నెంబర్లు ఉండొచ్చని మాకు తెలియదు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం రేవంత్ రెడ్డి ఏమైనా కనుక్కున్నాడో అది కూడా తెలియదు. మరి కంపెనీ ఎవరు ఏంది వీళ్ళ కథ ఏంటంటే ఒక్క ఉద్యోగి లేడు, నో ఎంప్లాయీ, జీరో ఎంప్లాయీ. ఇది నేను చెప్పట్లేదు, వాళ్ళే చెప్పారు. నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇది వాళ్ళ స్టేట్మెంట్. మార్చ్ 31, 2025 నాడు ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్ అంటే ఒక్కడు కూడా లేడు, 0. ఎక్కడుందా కంపెనీ అంటే ఊరు లేదు, పేరు లేదు, ఎక్కడో పటాన్ చెరువులో ఒక చిన్న ఇల్లు అడ్రస్ పెట్టుకున్నారు. అంటే పెయిడప్ క్యాపిటల్, కంపెనీ యొక్క పెయిడప్ క్యాపిటల్ అంటే ఒక కంపెనీ పెట్టినప్పుడు మూలధనం ఎంత? 1,00,000 రూపాయలు. కంపెనీ పెయిడప్ క్యాపిటల్ 1,00,000 రూపాయలు, ఎంప్లాయీ ఒక్కడు లేడు. చైర్మన్ ఎవడయ్యా అంటే అనుముల కొండలరెడ్డి. మరి దీనికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం కేటాయించిందో తెలుసా? 1 కాదు 2 కాదు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ విలువైన 200 కోట్ల రూపాయల విలువైన 5 ఎకరాల భూమిని ఈ 1,00,000 రూపాయల పెయిడప్ క్యాపిటల్ ఉన్న కంపెనీకి కేటాయించి అతి పెద్ద కుంభకోణానికి పాల్పడ్డది. చూశారు కదా ఎంత కీలకమైన అంశం ఇది. రాష్ట్ర రాజకీయాల్లో అగ్గి పుట్టించే పొలిటికల్ ఫైర్ న్యూస్. ఇంతకంటే ముఖ్యమైన ప్రధానమైన వార్తేముంటది? 500 కోట్ల రూపాయల భారీ భూ కుంభకోణాన్ని బయటపెడుతూ ఏకంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ పెడితే అది రాష్ట్రంలో సంచలనం సృష్టించే వార్త కాదా? జనాలకు వార్తలను చేరవేసే మీడియాకు ఇంతకంటే హాట్ న్యూస్ ఇంకేముంటుంది? లైవ్లు, ఆ తర్వాత అనాలిసిస్లు, గుంపు మేస్త్రి సర్కార్ అవినీతి బాగోతాన్ని ఫుట్బాల్ ఆడుకోవాలి కదా. కానీ అందుకు భిన్నంగా లైవ్లు పెట్టాల్సిన కెమెరాలు గుడ్డి పాత్రధారులుగా ఎందుకు మారిపోయాయి? గుంపు మాఫియా నుంచి వచ్చిన రహస్య ఆదేశాలేంటి? ఎల్లో బాస్ హుకుమా లేక రేవంత్ బడేభాయ్ మోడీ సర్కార్ నుంచి వచ్చిన పరోక్ష బెదిరింపులా?
ప్రజల గొంతుకు కావలసిన మీడియా నేడు తేలుకుట్టిన దొంగలా ఎందుకు తయారైంది? కేటీఆర్ ప్రెస్ మీట్ లైవ్ ను కవర్ చేసేందుకు కూడా సదరు గుంపు మీడియాకు దమ్ము చాలలేదా? రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల ప్రమేయంతో జరుగుతున్న భారీ భూ కుంభకోణాలపై ప్రతిపక్ష పార్టీ ఆధారాలు బయటపెట్టి ప్రెస్ మీట్ పెడితే అది ఏ రాష్ట్రంలోనైనా టాప్ బ్రేకింగ్ న్యూస్ కావాలి. కానీ తెలంగాణలో మాత్రం బడా మీడియా సంస్థలు దాన్ని నిమిషానికే కట్ చేసి మమ అనిపించాయి. ప్రజలకు నిజాలు తెలియకుండా దాచాలని చూడడం ఏ రకమైన జర్నలిజం? ప్రజాధనాన్ని, భూములను కాపాడాల్సిన బాధ్యత నుంచి మీడియా ఎందుకు తప్పుకుంటోంది? రేవంత్ ముఠా అరాచకాలపై అనుముల ఫ్యామిలీ ల్యాండ్ గ్రాబింగ్స్ పై నోరు మెరిపితే ప్రభుత్వ ప్రకటనలు ఆగిపోతాయనే భయమా, లేక అధికారిక పీఠంతో కుదుర్చుకున్న చీకటి ఒప్పందాలా? ప్రజాస్వామ్యంలో 4వ స్తూపమైన మీడియా ప్రభుత్వాల దొంగ పనులపై విజిల్ బ్లోయర్లా పనిచేయాలి. కానీ నేడు ప్రతిపక్ష నేత మాట్లాడిన మాటలను కూడా సెన్సార్ చేసే స్థాయికి ఎందుకు దిగజారింది? కేటీఆర్ చూపించిన డాక్యుమెంట్లు, షెల్ కంపెనీల లీలలు, భూ కేటాయింపుల లెక్కలు ప్రజలకు తెలిస్తే రేవంత్ సర్కార్ బండారం బయటపడుతుందనే భయమే ఈ మౌనానికి కారణమా? తెలంగాణ ప్రజలకు నిజం తెలియడం ఈ మీడియా ఛానల్స్ కు ఇష్టం లేదా? అనుముల రాబందుల భూదందాల వార్తను ఈ మీడియా ఛానల్స్ విశ్లేషించకపోవడం వేరు. సరే, రేవంత్ ముఠా ఆగడాలపై నోరు మెదిపేందుకు ధైర్యం చాలలేదని అనుకోవచ్చు. కానీ కేటీఆర్ ప్రెస్ మీట్ లైవ్ ను ప్రసారం చేయడానికి వచ్చిన నొప్పేంటి? ప్రతిపక్షాలు ఆధారాలతో సహా దొరికిన దొంగను పట్టి ఇస్తుంటే దాన్ని ప్రజలకు చూపించకుండా దాచిపెట్టడం ఏ రకమైన జర్నలిజం నైతికత? అసలు అనుముల బ్రదర్స్ భూకుంభకోణాలను తొక్కిపెట్టాలని సదరు మీడియా సంస్థలు ఎందుకు కుట్ర చేస్తున్నాయి? పోనీ ఆ సమయానికి కేటీఆర్ ప్రెస్ మీట్ ను మించిన వార్త ఏదైనా ఉందా? లేవు కదా. మరెందుకు మీడియా సంస్థలు ప్రతిపక్ష పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రెస్ మీట్ ను దాచేసేందుకు దుర్మార్గానికి తెగించాయి? మీడియా ప్రసారాలు దాచేస్తే మాత్రం రేవంత్ ముఠా భూకుంభకోణాలు దాగుతాయా? ఈ మాత్రం సోయిలేదా సదరు మీడియా ఛానల్స్ కు? ఇది ఒక్క కేటీఆర్ ప్రెస్ మీట్కే పరిమితం కాదు. తెలంగాణ వార్తల విషయంలో బడా మీడియా సంస్థలు ఎప్పుడూ వివక్ష చూపుతూనే ఉన్నాయి. తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ఆస్తుల పరిరక్షణ కోసం ఎవరు గొంతెత్తినా ఆ వార్తలను తొక్కేయడం బడా మీడియా సంస్థలకు కొత్తేం కాదు. ఉద్యమ కాలం నుంచి ఇక్కడ అమలవుతున్న కుట్ర సిద్ధాంతాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ను కాపాడుకోవడానికి మరింత ముమ్మరం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ దుర్మార్గాలను ఎవరు నిలదీసినా ఆ వార్తలను కనపడకుండా చూసేందుకు గుంపు మీడియా అనైతిక పనులకు దిగజారుతూనే ఉంది. అయితే ఈ మీడియా సంస్థలు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, తెలంగాణ సమాజం అంతా గమనిస్తూనే ఉంది. తెలంగాణకు ద్రోహం చేసేలా, తెలంగాణ ద్రోహులను కాపాడేందుకు మీడియా గుంపు చేస్తున్న కుట్రలను కనిపెడుతూనే ఉంది. తెలంగాణ ఏర్పాటుకు ముందు కూడా ఈ మీడియా మాఫియా ఇలాగే కుట్రలు చేస్తే జనం తగిన శాస్తి చేశారు. ఇప్పుడు కూడా అదే తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇది మీడియా కుట్రదారులకు తెలంగాణ చేస్తున్న హెచ్చరిక.